మహేష్ కుమార్ గౌడ్ కూడా ఓ మాట్లాడుతూ అసలు కులాల సమతౌల్యాన్ని బట్టి అదేవిధంగా బీసీ కులగణన జరిగింది కాబట్టి మేము కొన్ని నిర్ణయాలు మరి పాటించాల్సి వచ్చింది, కులాల సమతౌల్యాన్ని పాటించాల్సి వచ్చింది, అందుకనే మరి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేకపోయాము అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలకు 8 స్థానాలు రావాలి, 15 15 స్థానాలను భర్తీ చేస్తే దాంట్లో బీసీలకు 8 స్థానాలు ఇవ్వాలి. 3 స్థానాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది, అతి కష్టంగా ఒకటి ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఈ 3 స్థానాలు అనేది కులాల సమతౌల్యమా? అంటే బీసీలకు సమతౌల్యాన్ని పాటించి, అంటే బీసీలది 3 వరకే ఇచ్చి సమతౌల్యాన్ని పాటించడం జరిగిందా? బీసీ కులగణన తర్వాత జనాభా లెక్కలు వస్తే మరి 46% అఫీషియల్గా వస్తే మరి 46% అని అంటే 3 స్థానాలు ఇచ్చి దాన్ని పరిమితం చేస్తే అది కులాల సమతౌల్యం ఏర్పడిందా? బీసీ కులగణన తర్వాత పెరిగిన బీసీ శాఖలు ఎన్ని? బీసీ మంత్రివర్గంలో బీసీలకు ఇచ్చిన స్థానాలు ఎన్ని? అంటే ఏమీ లేదు. అంటే అసలు బీసీ కులగణనకు సంబంధం ఏముంది? బీసీ అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు? బీసీ కులగణన ఏమైంది? బీసీ కులగణన ప్రకారము అసలు బీసీలకు 6 స్థానాలను ఒకటేసారి భర్తీ చేసి 6 స్థానాలలో 4 స్థానాలైనా బీసీలకు ఇస్తే కొంతలో కొంతనన్నా ఉపయోగం ఉండేది. కానీ ఆ విధంగా చేయకుండా 3 స్థానాలను భర్తీ చేసి అందులో బీసీలకు ఒకటి ఇచ్చి మొత్తం బీసీలను మోసం చేసి అసలు బీసీల కులాల సమతౌల్యం కోసం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేము అని వాళ్ళను బతిలాడుతూ చెప్తూ ఉన్నాడు. ఎన్నో ఇచ్చినట్టుగా, అంటే బీసీలకు ఏదో పెద్ద మొత్తంలో ఇచ్చి న్యాయం చేసినట్టుగా. దీనికి ఈ రెడ్డి సమాజానికి రాకపోవటానికి కారణం ఈ బీసీ కులగణన, బీసీ కుల అదేవిధంగా కులాల సమతౌల్యాన్ని పాటించడం వల్ల అని దీనికి ఒక విశ్లేషణ ఇవ్వటము అనేది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంది. ఏ మార్పు జరిగినా ప్రతిసారి మంత్రివర్గ విస్తరణలో మరి అమాయకులనే బలి చేస్తారు. బీసీ సమాజానికి బ్లాక్మెయిల్ చేయటం రాదు, కోపం రాదు, తిరుగుబాటు రాదు, అమాయకంగా ఉంటారు, ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే మౌనంగా ఉంటారు. ఈ విధంగా మౌనంగా ఉండే కులాలు ఏవి అని చూసినప్పుడు బీసీ సమాజం ఒకటే వీళ్ళకు సులభంగా మోసం చేయటానికి, బలి చేయటానికి దొరికే ఒక సమాజం. అదేవిధంగా రెండవది ముస్లిం సమాజం. ముస్లిం సమాజం ఈ రాష్ట్రంలో మరి దాదాపు 10-12% జనాభా ఉంది. వాళ్ళు ఎక్కువ జనాభా, సింగిల్ బిగ్గెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మైనారిటీ ముస్లింల జనాభా ప్రకారం చూస్తే వాళ్ళు సింగిల్ బిగ్గెస్ట్. కానీ వాళ్ళకు మంత్రివర్గంలో ఒక స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి లేదు. కనీసం కౌన్సిల్ నుంచి అయినా తీసుకొని ఒక మంత్రిని ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇవ్వద్దు అనుకున్నారు కాబట్టి కౌన్సిల్ నుంచి రెడీమేడ్గా ఉన్న మంత్రి చేయడానికి సిద్ధంగా లేరు. అంటే పేరేమో సెక్యులరిజం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే బీసీ మైనారిటీ ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో మొత్తము 66 మంది గెలిస్తే 66 మందిలో బీసీలు గెలిచింది 7 స్థానాలు. ఆ 7 స్థానాలలో కూడా మరి బీసీలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్లకు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఆ 7 స్థానాలలో ఒక ఎంబీసీ కూడా గెలుపొందడం జరిగింది, షాద్నగర్ నుంచి, శంకర్ అనుకుంటాను. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా చెప్పబడే రజక కులం నుంచి గెలిస్తే ఆ రజకులకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇచ్చే పరిస్థితి లేదు. అసలు రజకులను ఎవరు అసలు కాంగ్రెస్ పార్టీ పరిగణలోకే తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎంబీసీలకు మంత్రివర్గంలో ఒకరు ఉండాలి. ఈ రాష్ట్ర జనాభాలో ఎంబీసీ పాపులేషన్ 20-25% ఉంది. వాళ్ళకు కనీసం ప్రాతినిధ్యం ఇవ్వాలనే దృక్పథం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా ప్రతి వర్గాలను అమాయకులనే మోసం చేస్తారు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశంలో ఎవరిని బలిస్తారు అని అంటే అమాయకులనే. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమాయకులు, నోరులేని మూగ జీవాలు, కురవృత్తులు చేసుకొని బతికే వాళ్ళు జనాభా విస్తారంగా ఉన్నప్పటికీ కూడా అసలు వాళ్లకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే దగ్గర గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు గెలుపు ఓటముల పేరుతోటి గెలిచే వాళ్ళకే టికెట్లని ఒక కొత్త సూత్రంతో ఉదయపూర్ డిక్లరేషన్ను తుంగలో పెట్టారు. సామాజిక న్యాయము, అదేవిధంగా బీసీల జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వాలి అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పిన సూత్రాలన్నింటిని కూడా తుంగలో దొక్కేశారు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి లిస్టునే ఆమోదించి దాంట్లో బీసీలను బలివ్వటం జరిగింది. సునాయాసంగా అమాయకంగా దొరికినటువంటి బీసీలను బలిచ్చి వాళ్ళ సీట్లన్నీ కూడా ఇతర వర్గాలకు కట్టబెట్టడం జరిగింది. ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన
ఎమ్మెల్యే టికెట్లను మొత్తం ఏంటంటే ఇతర వర్గాలకు కట్టిపెట్టడం జరిగింది. రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇక బలిపశువులు ఎవరు అని అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ సీట్లన్నీ కాజేయాలనేది ఎవరు సునాయాసంగా దొరుకుతారు? బీసీలు, ముస్లిం సమాజమే దొరుకుతుంది. కాబట్టి ఎమ్మెల్యే టికెట్లన్నీ కూడా అప్పుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత దాదాపు 26 మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలుపొందడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇచ్చేటప్పుడేమో గెలుపోవటంలను బట్టి ఇవ్వాలి, పార్టీ గెలవాలి కాబట్టి అని టికెట్లన్నీ రెడ్డి వర్గానికి కంటబెడతారు. గెలిచిన తర్వాత ఏమని చెప్తున్నారు? 26 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారి యొక్క నిష్పత్తి ప్రకారము మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని మళ్ళీ ఇట్లా తిరకాసు పెడతారు. మళ్ళీ